అవుతుంటుంది ఇంకా. సార్ డిఎస్సి డిబేట్, ఏపీలో డిఎస్సి నిర్వహణపై జరుగుతున్న చర్చ నేను మనం కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద నిజంగా అది ఎంత ముఖ్యమైన సమస్య అండి. అది కూడా దాని మీద కూడా ఆ విధమైన చర్చ లేదు. వర్మ, నేను ఇది ప్రత్యేకించి మీకు అందుకే ఎంత వాళ్ళ ఆర్తితో ఉన్నారంటే, నిన్న మన డిబేట్ దాని కింద చూస్తే ఒక 500-600 మంది అండి. వాళ్ళ అభినందనలైనా వాళ్ళ బాధైనా ఎందుకు వినడం లేదు దీన్ని. ఈరోజైనా కానీ మంత్రివర్గం ఈ అంశం మీద చర్చ చేపడుతుందా? ఇంకా 2 రోజులు ఉంది. చివరి నిమిషంలో అయినా నేను వాళ్ళ వాయిస్లు కనుక మీరు వింటే ఎంత బాధగా ఉన్నారంటే వాళ్ళు. మీరన్నా కానీ ఇది ఒకరిద్దరు చర్చించారు, అసలు లేదని నేను చెప్పట్లేదు, కానీ మీరైనా 99లో ఇది టేకప్ చేశారు అని వాళ్ళు దాదాపు కన్నీళ్ల పర్యంతం అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి మటుకు దీని మీద స్పందన లేదు. ఇప్పుడు జగన్కు సవాల్ విసిరండి, జగన్ను ఖండించండి, కానీ మీ శాఖలో మీ ఆధ్వర్యంలో జరుగుతున్న వీళ్ళందరూ అభ్యర్థిస్తున్నా వేడుకుంటున్నా ఈ అంశం మీద కూడా మీరు స్పందించాలి కదా. కాబట్టి లోకేష్ నుంచి ఆ విధమైన ఒక స్పందన వాళ్ళు కోరుకుంటున్నారు. అవి కనుక మీరు చూస్తే, ఒక్క నిమిషం, ఇదిగోండి, డిఎస్సి అభ్యర్థుల విషయంలో మీడియా సపోర్ట్ లేదు. డిఎస్సి అనేది కూటమి ఎలక్షన్స్లో వాడుకుంది. స్టూడెంట్స్కు సమయం ఇవ్వని మొత్తుకుంటున్న వాళ్ళు ఇప్పుడు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం మొండిగా హడావుడిగా బలవంతంగా ఎగ్జామ్స్ పెట్టేసి లబ్ధి పొందుతుంది. నమ్మి ఓటు వేసిన మెగా డిఎస్సిగా దగా డిఎస్సి. మీరు మాట్లాడుతుంటే ఏడుపు వస్తుంది సార్. థ్యాంక్స్ సార్. సమయం ఇవ్వకుండా ఎగ్జామ్స్ పెడితే చుక్కలు చూపిస్తాము, ఇది పక్కా మా ఉసురు తగులుతుంది వగైరా వగైరా. నోటీస్ ఇచ్చే ముందు టీవీలు బద్దలైపోతాయని చెప్పారు. టీవీలు నోటీస్ ఇచ్చిన తర్వాత అంటే ఇవన్నీ వ్యూస్ తెలిస్తే పాలకులకు, ఎలాగో మీరు కూడా 1 year అన్నారు కాబట్టి డిఎస్సి ప్రిపరేషన్ కోసం తగిన సమయం ఇవ్వాలని కోరుతున్నాం సార్. పెద్దలు మీరైనా మా మొర ఆలకించండి. జిల్లాకు 10 పరీక్షలు, గ్రేట్, భలే ఉంది. 99 టీవీ ఛానల్కు నమస్కారాలు. ఇట్లా 500-600 మంది సార్ మీరు ఈ సమస్య టేకప్ చేశారు ఛానల్లో, ఇది చాలా మంచిది, అది ఇదని. సరే, మనం ఏం చేసినా లోకేషుడు కదా, ఇది ఆలకించాల్సింది. కాబట్టి యువగళం, ఇది యువగళమే. ఇది కూడా అవును, డిఎస్సి యువగళం కూడా వినండి మీరు. జగన్కు సవాల్తో పాటు డిఎస్సి యువగళం విని ఒక నెల ఆగిపెట్టండి. నెల లోపల మీదే కదా ప్రభుత్వం వచ్చేది, కూడా మీ దగ్గరే కదా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. ఒకటి సంఖ్య తగ్గించారు, పరీక్షలు పెంచారు, హడావుడి పెంచారు. ఆలస్యం వల్ల అర్హత కొంతమందికి తగ్గిపోయింది. ఆదివాసుల సమస్యలు అలాగే ఉన్నాయి. ఇటువంటిప్పుడు హడావుడిగా ఎందుకు చేస్తున్నారు? కాబట్టి నేను 99 స్పెషల్ అనుకుంటున్నాను ఇది. కాబట్టి మొన్న కూడా మీరు చర్చ చేశారు ఇతర ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు, సంఘాల వాళ్ళతో. కేబినెట్ కూడా జరుగుతుంది కాబట్టి దీని గురించి ఆలోచించి వాయిదా వేయటం చాలా శ్రేయస్కరం. ఇప్పుడు మీరు చూశారు కదా, అవును, ఎంత ఇంకా దీనంగా ఉన్నారు. కొంతమంది సొంతంగా విడుదల చేస్తున్నారు, కొంతమంది వేడుకుంటున్నారు. కాబట్టి ఇది చాలా కీలకమైన అంశం. సార్ ఉక్కు కార్మికులపై పల్లా శ్రీనివాస్ గారు